जोहार कामेश्वरी, जोहार कामेश्वरी. Friends, మనం ఈ సందర్భంగా just next few minutes మన హెచ్ఓడి గారికి ఫ్లారల్స్ కాంట్రిబ్యూషన్ చేసి కండోలెన్సెస్ పెడతాం. అందరూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వచ్చేసి వన్ బై వన్ హెచ్ఓడి గారికి పూలగా చిత్రపటం ఎక్కడ ఉంది, చిత్రపటానికి పూలేసేసి కండోలెన్సెస్ అక్కడ పాస్ చేయాలి. నేను తెలుగులో మాట్లాడతాను. నాకు ఆంగ్ల పద్ధతి మహానాయకులైనటువంటి సీతారామ యేచూరి గారి దివాళీగా ఈరోజు మనం సమావేశమైనందుకు చాలా గర్వకారణం. Salute Comrade Sitaram Yechoori. Salute Comrade Sitaram Yechoori. ఈరోజు నేను మొట్టమొదటిగా అంటే ప్రసంగం చేస్తున్నటువంటి భక్తుల తర్వాత నేను పాడతానండి. మా బృందం ముందుగా నేను పాడదలుచుకున్నటువంటిది నన్ను కన్నా తల్లులారా తెలుగు పల్లెడారా అనేటువంటిది చాలా గొప్ప గేయాన్ని గద్దరగా రాశారు. అది నేను కూడా ఈ సందర్భానికి చాలా ప్రారంభ గేయంగా ఉంటుందని అనుకున్నాను. ఎందుకంటే ఆ తెలుగు పల్లెల్ని, ఆ భారతీయ పల్లెల్ని ముందులో ఉంచుకొని దేశం మొత్తం కూడా తిరిగి ప్రచారం చేసి ఒక గొప్ప కన్వెన్షన్ నాయకుడిగా ఎదిగినటువంటి సీతారామ యేచూరి గారికి నివాళిగా తెలుగు తల్లి పల్లెలా పాటని వస్తున్నాను జనక జన్మని జనం పాట పాడుతాం, జనక జన్మని జనం పాట పాడుతాం, రేలా రే హరి రేలా పాట పాడుతాం, పాటల్లో పదమున పాదాలకు గజ్జే ఈ గేలులో రాష్ట్రపతి గారు శాస్త్రీయ అంశాలను జోడించారు. శాస్త్రీయ అంశాలంటే ఆ చల్లని సముద్ర గర్భంలో లావాయకుండా, అదేవిధంగా భూగోళం పుట్టుక కోసం రాలిన గోళాలు లేదు. ఇది అసలైనటువంటి శాస్త్రీయ వాతావరణం. కాబట్టి సాహిత్యంలో శాస్త్రీయ అంశాలు ఏది అనేటువంటి ప్రశ్న వేస్తే ఇది మొట్టమొదటి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. నేను తెలుగు PhD విద్యార్థిని. ఈ పాటని నేను మొట్టమొదటి అంశంగా నేను తీసుకున్నాను. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో పాటలో ఒక శాస్త్ర అంశాలు చెప్పడం, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలు సాక్షాత్తు దాల్సిందాం. కాబట్టి కేవలం పాటని కేవలం ఒక పాటగా కాకుండా శాస్త్రీయ అంశాలను జోడించి తర్వాత సందేశం చెప్పడం ఆయన కవి యొక్క ఉద్దేశం.
కాకరాని మాస్టరులెందరో, ఆ చల్లని దాచిన ప్రలపాలు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. కోసం భూగోళం పుట్టుల కోసం రాలిన సురకులాలెన్నో. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురకులాలెన్నో. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజు గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో. కులమతాల సుడిగుండాలకు పనిగాని పవిత్రులెందరో. చల్లని సముద్రగర్భం దాచిన ఫలపానల వింతు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. మానవ కళ్యాణం కోసం అణవైతిన రక్తం ఎంతో. రణరక్కసి కరాళ రుచం రాచిన పసి ప్రాణాలెన్నో. మానవ కళ్యాణం కోసం అణవైతిన రక్తం ఎంతో. రణరక్కసి కరాళ రుచం రాచిన పసి ప్రాణాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో. కులమతాల సుడిగుండాలకు పనిగాని పవిత్రులెందరో. ఆ చల్లని సముద్రగర్భం దాచిన ఫలపానల వింతు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. అన్నాటలు అన్నాటలుందని కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. గాయపడిన కవి గుండెలలో శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈరోజు డైలాస్ మహానగరంలో సీతారాం యేచూరి గారి సంస్కరణ సభ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు మన మధ్య లేకపోవడం దురదృష్టం, కానీ వారు భారతదేశానికి కానివ్వండి, ప్రధానంగా పీడిత వర్గానికి కానివ్వండి, అణగారిన వర్గాలకు కానివ్వండి, వారి జీవితాన్ని పూర్తిగా కేటాయించి వారి కోసమే తన జీవితాన్ని అర్పించినటువంటి మహామేధావి నాయకుడు సీతారాం యేచూరి గారు. మిత్రులు చెప్పినట్టుగా సీతారాం యేచూరి గారు అగ్రవర్ణాల్లో పుట్టినప్పటికీ కూడా తను పుట్టింది అణగారిన వర్గాల కోసం చెప్పేసి వాళ్ళ కోసము విద్యార్థి దశ నుండి కూడా పోరాడి చదువుతూ పోరాడు అనేటువంటి నినాదంతో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో వారు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అత్యంత చిన్న వయసులోనే మంచి మంచి పదవులు పార్టీలో తీసుకొని పార్టీకి న్యాయం చేయడమే కాకుండా దేశ విదేశాల్లో కూడా నాయకులతో కూడా పనిచేసి, అంటే పార్టీ రహితంగా కూడా వారు భారతదేశానికి ఏం కావాలి, భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలి అన్నటువంటి దీంతో పనిచేయడం జరిగింది. ఈరోజు దురదృష్టవశాత్తు మన మధ్యలో వారు లేకపోవడం, వారు లేకపోయినప్పటికీ కూడా వారు భారతదేశము రాజకీయాలు ఉన్నంత వరకు భారతదేశ ప్రజల్లో వాళ్ళు నిల్చుంటారని చెప్పడానికి గర్వకారణంగా ఉంది. ప్రధానంగా సీతారాం యేచూరి గారు మన తెలుగువారు కావడం, తెలుగువారు ఇంత గొప్ప స్థానానికి చేరుకోవడం ఇక్కడ ఉన్నటువంటి తెలుగువారందరికీ కూడా గర్వకారణం. సో వారికి మేమంతా కూడా నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు. చదువెందుకు చదువెందుకు చదువెందుకురా,
నలుగురిలో దీపమై వెలిగేందుకురా. రాజకీయం రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా. ఈ గేయంలో ఉన్నటువంటి యొక్క సారాంశాన్నే తన జీవితాంతం ప్రతింపజేసినటువంటి అద్భుతమైన మహాప్రస్థానమైనటువంటి జీవితం కామ్రేడ్ సీతారాం యేచూరిది. మొట్టమొదటి నుండే అధ్యయనం పోరాటం అనేటువంటి నినాదాన్ని అనుసరించే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడిగా, అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకుడిగా ఉంటూ దేశ పరిస్థితులను, సమాజంలో జరుగుతున్నటువంటి యొక్క విశేషాలను వాటన్నిటిని ప్రశ్నించి తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన ఒక గొప్ప మేధావి అయినటువంటి నాయకుడు, రాజకీయ నాయకుడిగా ఉండటం ఒకటి, కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు, కొనసాగుతున్నటువంటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా తన సిద్ధాంతాలను కొంత మార్పు చేసుకుని వాటికి అనుగుణంగా అందరినీ కూడా ఒక్క తాటిపై తీసుకువచ్చి మిత్రులను చేసుకుని గమ్యాన్ని చేరుకునేటువంటి యొక్క ఒక గొప్ప మహానాయకుడు సీతారాం యేచూరి. ఆయన జీవితంలో ప్రపంచ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం చాలా క్షీణదశకు వచ్చినటువంటి ఈ సందర్భంలో సిద్ధాంతాలకు కట్టుబడి తన జీవితం మొత్తం కూడా అహర్నిశలు పేదవారి యొక్క జీవితాల కోసం కట్టుబడి పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు కామ్రేడ్ సీతారాం యేచూరి. ఇటువంటి సందర్భంలోనే, ఇటువంటి గడ్డు పరిస్థితుల్లోనే మనం ఆయన యొక్క జీవితాన్ని మరొక్కమారు స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టే విశేషమైనటువంటి అశేష ప్రజానీకం డల్లాస్ నగరంలో ఈ వామపక్ష ఉద్యమాలకి, తర్వాత ప్రజాతంత్ర ఉద్యమాలకి, లౌకిక వాదానికి మద్దతు తెలియజేస్తూ ఈరోజు చాలామంది వచ్చి వాళ్ళ ప్రసంగాలని, గేయాలను కూడా వారు వినిపిస్తూ జయప్రదంగా ఈ సభని నిర్వహించారు. అద్భుతమైనటువంటి విశేషం. ధన్యవాదాలు. ఈరోజు డాలస్ టెక్సస్లో మన ఇక్కడ ఉంటున్నటువంటి ఇండియన్ పాపులేషన్, అలాగే తెలుగు పాపులేషన్ ఎస్పెషల్లీ, యేచూరి గారు చనిపోయి ఫ్యూ వీక్స్ అవుతున్న సందర్భంగా యేచూరి గారి ఆదర్శాలతో పుట్టి పెరిగిన వాళ్ళం, ఆయనతో ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళం ఇక్కడ తప్పకుండా యేచూరి గారికి అందరం ఇండివిజువల్స్ అక్కడ ఇక్కడ మాట్లాడుకోకుండా ఏదో అందరం గ్యాదర్ అయ్యేసి ఆయనకు ట్రిబ్యూట్ పే చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి గుర్తించేసి అందరం ఇక్కడ గ్యాదర్ కావటం, అందరూ చాలా మంది అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది రావటం, అందరు కలిసి కూడా యేచూరి గారితో ఉన్నటువంటి రిలేషన్స్ని, వాళ్ళ అనుభవాల్ని పంచుకోవటం, అలాగే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ ఊర్లలోనో యేచూరి గారితో ఎలాంటి అనుభవాలు, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినప్పుడు ఎలాంటి అనుభవాలు, లేకపోతే ట్రేడ్ యూనియన్స్లో పనిచేసినప్పుడు ఎలాంటి అనుభవాలు, మిగతా జేఎన్యూలో ఎప్పుడో పోయినప్పుడు ఎలాంటి అనుభవాలు, ఇవన్నీ కూడా అందరూ వాళ్ళకున్నటువంటి అనుభవాల్ని, అలాగే యేచూరి గారేటువంటి సిద్ధాంతాలు కానివ్వండి, ఆయన ఇన్స్పిరేషన్ వాళ్ళ మీద ఎలా ఉంది, వాళ్ళంతా ఆయనతో ఎలా ఇన్స్పైర్ అనేది మొత్తం ఇక్కడ చాలా మంది మాట్లాడారు. మేమందరం కూడా వీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్, ఈవెన్ దో ఇట్స్ ఎ బిగ్ లాస్ ఫర్ అవర్ ఇండియన్ సొసైటీ, బట్ వీ ఫీల్ ప్రౌడ్. యేచూరి గారు contributed a lot and he achieved a lot. He has a huge impact on India and he fought all his life for saving the Indian constitution and federal rights, secularism and all that. One individual contributed a lot for Indian society. అలాంటి వ్యక్తి గురించి, ఆయన ఒక టాలెస్ట్ పొలిటీషియన్, పార్లమెంటేరియన్, ఒక మహా మేధావి, అలాంటి మేధావి సంస్మరణ సభ జరుపుకొని ఆయన మనకు ఏం బోధించాడు, ఎలాంటి ప్రిన్సిపల్ కట్టుబడి ఉన్నాడు, వాళ్ళంటి ఆ ప్రిన్సిపల్స్ అన్నిటిని కూడా మనం ఎలా ముందుకు తీసుకోవాలి అనేటువంటి ఒక గ్రేట్ ట్రిబ్యూట్, ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడపడం అనేది ఒక గ్రేట్ ట్రిబ్యూట్. ఆ విధంగా డాలస్ నగరంలో ఈరోజు యేచూరి గారి మెమోరియల్ మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మిత్రులు వచ్చినందుకు, ఎస్పెషల్లీ మీడియా అండ్ ఇక్కడ లోకల్ ఆర్గనైజేషన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కామ్రేడ్ సీతారాం యేచూరి గారి సంస్మరణ సభ అమెరికా డల్లాస్ నగరంలో జరగడం, ఒక తెలుగువాడు ఇక్కడ, మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఈ సంస్మరణ సభ నిర్వహించడం అంటే చాలా గొప్ప విషయం. ఎవరు ఊహించని విధంగా ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది అంటే అది చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమంలో నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన మన తెలుగు మిత్రులు, ఇక్కడ మన తెలుగు వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ
సీతారాం గారితో నాకు చిన్న అనుబంధం. 2016 సంవత్సరంలో చిలకలూరుపేట నియోజకవర్గం లింగారావుపాలెం గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ 100వ సంవత్సరం ఉత్సవంలో పాల్గొన్నప్పుడు ఆయన బొకే ఇచ్చాను నేను స్టేజీ మీద. అది ఆయనతోటి నాకున్న పరిచయం. ఆ రోజు అడిగాడు, ఏం చేస్తారు మీరు అని అడిగాడు. వ్యవసాయం అండి అన్నాం. ఆ ఒక్క మాట ఆయనతోటి నేను పిలిపించుకున్నా. ఆయన మాట్లాడితే దానికి ఆన్సర్. అటువంటి మహానేత మన తెలుగువాడు అస్తమించాడు. ఆయనకు జోహార్లు అర్పిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన మన తెలుగు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. जोहार कॉमरेड सीताराम येचूरी, जोहार जोहार कॉमरेड सीताराम येचूरी, जोहार. हम एक है, आवाज दो, हम एक है. सलाम कॉमरेड येचूरी, सलाम सलाम कॉमरेड येचूरी, सलाम. Great salute to Comrade Sitaram Yechuri. Great salute. Great salute to Comrade Sitaram Yechuri. Great salute. సాధిస్తాం సీతారాం యేచూరి గారి ఆశయాలను. సాధిస్తాం.